సెప్టెంబర్ 2025 సింహరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ జీవితంలో ఉన్నవారికి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, రైతులకి, రాజకీయ నాయకులకి, వృద్ధులకి, కోర్టు కేసుకు సంబంధించి చివరి రెమెడీస్, ఆరోగ్యం ఇవన్నీ కూడా చూద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి ఫలితాల్లోకి వెళ్తే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే బుధుడు స్కూలింగ్ ఎడ్యుకేషన్ తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీకు ఏ స్థానంలో ఉండి తర్వాత అంటే ఇంటర్మీడియట్ స్థాయి ఆ మధ్యలో ఉన్న వారికి అయితే కొంత ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఉండే అవకాశం ఉంది. 3వ వారం నుంచి పికప్ అందుకుంటారు. డిగ్రీ స్థాయి విద్యలో ఉన్న వారికి ఎక్సలెంట్గా ఉంది. పీజీ లాంటి విద్య చదువుతున్న వారికి కూడా కుజ దృష్టి స్వక్షేత్రం మీద ఉంది, గురు దృష్టి కూడా ఉంది, బాగుంది. 2 గ్రహాలు యోగం ఇస్తున్నాయి. కాకపోతే శనైశ్వరుడు వక్రీకరించి కూడా మీ పంచమ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా అనుచితంగా విద్యార్థులు ప్రవర్తించరాదు. ఫలితం మాత్రంగా ఉంటుంది. అజాగ్రత్తగా ఉన్న వారికి కొంచెం అనానుకూలం ఇవ్వచ్చు, కానీ బట్ గోచార రీత్యా అవుట్ ఆఫ్ 3 ప్లానెట్లలో 2 గ్రహాలు బలంగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు మాత్రం 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం, ప్రిపేర్ అవ్వడం, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవడం చేయాలండి. 6వ స్థానాధిపతి శని వక్రీకరించి అష్టమంలో ఉన్నాడు. కాబట్టి బీ కేర్ఫుల్ ఆ విషయంలో మాత్రం. మరి ప్రేమలో చూస్తే ఇక్కడ పంచమ స్థానాన్ని గురుడు చూస్తూ ఉన్నాడు, పంచమాధిపతి. శుక్రుడు చూస్తారా, శుక్రుడు వచ్చి మనకు వ్యయంలో ఉంటున్నారు, పర్వాలేదు. కాకపోతే 2వ స్థానంలో నుంచి కుజుడు చూస్తున్నాడు. మొదటి 2 వారాలు 13వ తారీఖు వరకు కూడా కొంచెం మాట తీరులో, కమ్యూనికేషన్లో సౌమ్యత మెయింటైన్ చేయగలిగితే బాగుంటుందండి. అసలు ప్రేమ అంటే పరస్పర నమ్మకం, గౌరవం. అది కనుక ఇచ్చిపుచ్చుకుంటే డెఫినెట్గా మీ ప్రేమ సజావుగా సాగుతుంది, ప్రేమ జీవితం అని చెప్పవచ్చు. మరి వృత్తిలో చూస్తే ఇక్కడ ఏంటయ్యారంటే దశమ స్థానాధిపతి శుక్రుడు 12లో ఉన్నాడు. వృత్తిపరంగా కాస్త బిజీగానే ఉంటారు 14 వరకు. అదేవిధంగా వక్రీకరించిన శని చూస్తూ ఉన్నాడు అష్టమం నుండి. సింహరాశి వారికి అష్టమ శని మొదలైంది 1 ఏప్రిల్ 2025 నుండి. వృత్తిలో ఒత్తిడి, టెన్షన్స్, ఈ కష్టపడిన ఉపయోగం లేదేమో అన్న ఫీలింగ్స్ వస్తూ పోతూ ఉంటాయండి. డోంట్ వరీ, వర్క్ హార్డ్. అదేవిధంగా మీకు ఈ మాసంలో రవి బుధుల బలం ఉంది, శని బాగలేకపోయినా, కాబట్టి సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడుతూ ఉండండి. కానీ ఇక్కడ ప్రమోషన్ అనేది కాస్త డిలే అవ్వచ్చండి. ప్రమోషన్ కోసము ఫ్రీక్వెంట్గా అడగటం, రిక్వెస్ట్ చేయడం చేయాల్సిన అవసరమే లేదు. గతంలో అంగారక యుగంలో ఉండి మీ యొక్క ప్రతిభ కావచ్చు, మీ యొక్క పేరు ప్రశ్నలు కోల్పోయి ఉంటే ఉద్యోగంలో మాత్రం రెస్పెక్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రైవేటు మరియు గవర్నమెంట్ సంబంధమైన వృత్తుల్లో ఉన్న వారికి ఆదాయం కాస్త పెరిగే అవకాశం ఉంది. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే ప్రమోషన్ కోసం మేనేజ్మెంట్ కానీ ఎవరిని కానీ అనవసరంగా చర్చించడము, ఒత్తిడి చేయడం అనేది కరెక్ట్ కాదు. లేదంటే మీ యొక్క రెస్పెక్ట్ తగ్గే అవకాశం అయితే కనపడుతుంది. బట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి బాగుంటుంది. మొదటి 2 వారం ప్రయాణాలు ఉంటాయి, 2వ వారం తర్వాత ఇంకా బాగుంటుంది, నో డౌట్ అట్ ఆల్ అని చెప్పవచ్చు అండి. మరి వ్యాపార పరంగా చూసుకుంటే పాత పెట్టుబడులు, మీరు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో